తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై అసత్య ఆరోపణలు చేసిన వైసీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి పట్టణ జనసేన అధ్యక్షులు రాజారెడ్డి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించామని, ఆ సమయంలో కల్తీ నేపై మాట్లాడిన ఎమ్మెల్యే మాటలు కొందరు వైసీపీ నేతలు వక్రీకరించి ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాజారెడ్డి పోలీసులను కోరారు. మన తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని తిరుపతి శాసనసభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసిపేట హరిప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా భగవంతుడా కల్తీ నెయ్యి చేసిన దోషులని వెంటనే శిక్షించండి, ఈ పాపాలు చేసిన ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని వదలకుండా శిక్షించాలని చెప్పని శాంతియుతంగా నడుచుకుంటా వెళ్లి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి మొక్కుకోవడం జరిగింది. మొక్కుకొని బయట వచ్చి శాసనసభ్యులు వారు మీడియా ప్రతినిధులతో వాయిస్ ఇస్తుంటే దీన్ని వెంటనే వైఎస్ఆర్సీపీ అండ్ గ్యాంగ్ అండ్ తొట్టి గ్యాంగ్ ఎమ్మెల్యే గారు మాట్లాడిన వాయిస్ ని వక్రీకరించి దాన్ని మాఫింగ్ చేసి రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎవరైతే ఈ వీడియోని ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే తప్పుగా ప్రచారం చేయిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోని మాఫింగ్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఎంతటి వారైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా వాళ్ళని శిక్షించాలని చెప్పని డిఎస్పీ గారికి జనసేన పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా డిఎస్పీ గారు కూడా ఎవరు దీని వెనకాల ఉన్నా వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.